నమస్కారం. కేటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు బీర్ల ఐలయ్య అసెంబ్లీలో మాట్లాడుతూ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి చేసిన వాగ్దానాలు మర్చిపోయి పరిపాలన చేసిన మీరు ప్రజాపాలనపై మంత్రులపై హరీష్ రావు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. హరీష్ రావు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. మీరు దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి చేయలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకులు ఎక్కడ పడుకున్నారని ప్రశ్నించారు. రుణమాఫీ అన్నారు, ఇవాళ 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్ లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకునే ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రో ఉంది ఏనాడు కూడా ఊహించలే. ఇలా మీడియం బయటకు వస్తాని చీల్చు చెండాడుస్తాని ఏడబండుకుని మాజీ ముఖ్యమంత్రి మీరు ఒకటే. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్ లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బతుకుంటే కానీ వాళ్ళ శవ దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి. అధ్యక్ష ఒకటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. వీఆర్ఓ వ్యవస్థ తీసేసారు, వీఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇలా ధరణి పోర్టల్ వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా వీఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసే అధ్యక్ష. మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది